హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను హిప్ బెల్ట్ ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈజీగా. దీనికోసం నేను డోరీ అనేది తీసుకున్నాను. అలానే ఇలా లైనింగ్ తీసుకుంటున్నాను. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం నీట్గా పరుచుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనం ఏ కలర్ తీసుకుంటున్నామో హిప్ బెల్ట్ బార్డర్ అనేది దాన్ని బట్టి మనం లైనింగ్ తీసుకోవాలి సేమ్ కలరు. ఇప్పుడు దీనికి కింద క్రాస్లు అనేది లేకుండా ఇలా మనం స్కేల్తో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే క్రాస్ అనేది రాకూడదండి, నీట్ ఫినిషింగ్ ఉండదు. ఇలా నీట్గా మనం స్కేల్తో ఫస్టే మార్క్ చేసుకొని అప్పుడు వేళ్ళ నడుం లూజ్లో వీళ్ళది టోటల్ నడుం లూజ్ వచ్చేసి 36 అండి. 36 అయితే దాంట్లో సగం 18 వస్తుంది కదా, అంటే మనం ఫ్రంట్ మాత్రమే బెల్ట్ పెడుతున్నాం, వెనకాల డోరీస్ కదా. ఆ 18కి నేను 2 ఇంచ్ కలుపుకొని 20 దగ్గర పెడుతున్నాను. ఎందుకంటే మనకి కొంచెం ఖర్చుకు కావాలి కదా, దానికోసం నేను ఎక్స్ట్రా 2 ఇంచ్ కలుపుకొని ఇలా 20 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలానే కొంచెం కింద కూడా మనం అదే 20 ఇంచెస్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ వెడల్పు వచ్చేలా చూసుకుంటే సరిపోతుందండి. మనకి ఖర్చుకి అటు హాఫ్ ఇటు హాఫ్ పోను బెల్ట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ వస్తుంది. అలా సన్నగా ఉంటేనే బాగుంటుందండి. లేదు మన బార్డర్ని బట్టి అనుకుంటే మన బార్డర్ని ఎంత వచ్చిందో దాన్ని బట్టి తీసుకోవాలి. వాళ్ళు ఇక్కడ సన్నగా కావాలన్నారనేసి నేను 2 ఇంచెస్ వచ్చేలాగా దానికి ఖర్చు కలుపుకొని 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా స్కేల్తో మార్క్ చేసుకుని దీన్ని మనం కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలండి స్కేల్తో. అప్పుడే బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం. మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఇలా కటింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ నేను బకరం వేస్తున్నానండి, అందుకే ఒక లేయర్ మాత్రమే తీసుకున్నాను. మీరు బకరం వేయదలుచుకోలేదు అనుకుంటే, బకరం లేదు అనుకుంటే మీరు లైనింగ్ని డబల్ ఫోల్డ్ తీసుకోండి, సరిపోతుంది దళసర అనేది. అలా దళసరగా ఉంటేనే హిప్ బెల్ట్ అనేది బాగుంటుందండి. మ్యాక్సిమం క్యాన్వాస్ వేసుకోవడానికే ట్రై చేయండి, ఎందుకంటే క్యాన్వాస్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసారా, క్యాన్వాస్ని కూడా నేను ఇలా బకరంని కూడా సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ అంటే హిప్ బెల్ట్కి తీసుకునే బార్డర్ క్లాత్ని తీసుకుందాము. దీంట్లో నేను ఈ బార్డర్ అనేది ఎక్కడ వేస్తాననేది చూపిస్తాను. చూసారు కదా, ఈ మిడిల్ది వేద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే అది చూడడానికి లుక్ బాగుంది కాబట్టి నేను ఇలా లైనింగ్ దాని పైన పెట్టుకుని సరిపోతుందో లేదా చెక్ చేసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. దానికి అటు ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మనం కటింగ్ చేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగే కటింగ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కరెక్ట్గా సరిపోయేలా స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది. చూసారు కదా, నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని ఇలా మెరుస్తుంది కదా, అటు సైడ్ మనం లైనింగ్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఆ మెరిసే సైడ్ అనేది చూసుకొని మనం పెట్టుకున్నామంటే ఇలాగా లైనింగ్ క్లాత్కి అనేది అది అటాచ్ అయిపోతుంది. చూసారు కదా, ఐరన్ చేసాను ఎలా అటాచ్ అయిపోయిందో. ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇలా మనం క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల హిప్ బెల్ట్ అనేది చాలా నీట్గా ఉంటుంది, చాలా రోజులు కూడా బాగుంటుందండి, స్టిఫ్గానే ఉంటుంది. లేదు క్యాన్వాస్ పేపర్ లేదు అంటే లైనింగ్నే కొంచెం దళసరిగా 2 ఫోల్డ్లు వేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను చూపిస్తానండి. అలానే వీటికి హ్యాంగింగ్స్కి రెడీ చేసుకుంటున్నాను నేను. డోరీస్ తీసుకున్నాను కదా, హ్యాంగింగ్స్ పెడితే బాగుంటుంది అనేసి మళ్ళీ హ్యాంగింగ్స్ కోసం ఇలాగా క్లాత్ అనేది తీసుకుని ఇటు 3.5 అలానే ఇటు 3.5 చూసుకుని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మనం క్లాత్ ఉన్నదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని మనం కరెక్ట్గా అటు ఇటు స్క్వేర్ వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా నేను గ్రీన్ కలరు 2 పీసెస్ తీసుకున్నాను. అలానే ఈ బార్డర్లో మిగిలిన క్లాత్ కూడా సేమ్ ఇంతే, అంటే డబల్ కలర్ ఉంటే బాగుంటుందని ఇలా పెట్టుకున్నానండి. సేమ్ అది కూడా ఇలా 3.5 వచ్చేలా ఆ క్లాత్ పెట్టుకుని కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా నీట్గా కరెక్ట్గా ఉండేలా స్క్వేర్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అన్నీ కలిపి ఎలా స్టిచ్చింగ్ చేస్తాననేది చూపిస్తానండి. చూసారు కదా, ఫస్ట్ అనేది మనం డోరీస్కి హ్యాంగింగ్స్ రెడీ చేసేసుకుందాము. దీనికి కోసమని ఫస్ట్ నేను ఇలా థ్రెడ్ తీసుకొని దాన్ని చివర ముడి వేసుకోవాలండి. ఎందుకంటే కొన్ని రోజులకి ఇవి
వాష్ చేసేటప్పుడు ఇలా విడిపోవడం అనేది ఉండదు. ఇలా ముడి అనేది వేసుకుంటే. ఇలాంటి టిప్స్ పాటించారంటే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. చూసారు కదా! ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి కుట్టారు అంటే బయటికనేది గీసులు వచ్చేస్తాయండి. ఇలా కాదండి, వేరే విధంగా చూపిస్తాను నేను. ఇలా నేను చూపించిన మెథడ్లో కనుక ఒకసారి స్టిచ్ చేసి చూడండి, చాలా నీట్గా వస్తాయి హ్యాంగింగ్స్ అనేది. మనకి ఇలాంటి ఈసులు వచ్చే క్లాతులకైతే పట్టు క్లాతులకి వీటికి ఇలా కుట్టుకోవడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూసారా? ఈ ముడి సైడ్ నుంచి మనం ఇలా ఒక సైడ్ కుట్టి మళ్ళీ ఇక్కడ సూది అనేది దింపుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టుకోవాలండి. ఇక్కడ మనం మళ్ళీ థ్రెడ్ మీద పడకూడదు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం లోపల నుంచి ఇలా తిరిగేసుకోవాలండి దాన్ని. చూసారు కదా, నేను కొంచెం నీడిల్ సహాయంతో ఇలా గెంటాను దాన్ని. అప్పుడు ఇలా మనకి బయటకు వస్తుంది. అప్పుడు ఈ 2 కార్నర్స్ ఇలా ముడి వేసాం కదా థ్రెడ్ అనేది, అటు సైడు ఇంకొక క్లాత్ మనం ఇప్పుడు తీసిన క్లాత్ 2 కలిపి ఇలాగా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. 2 క్లాతులు కరెక్ట్గా కలుస్తున్నాయా లేదా చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసుకున్నాము అంటే మనకి ఇంకా బయటకి ఈసులు రావడం, పోగులు రావడం, కొన్ని రోజులకి బయటకి హ్యాంగింగ్స్ పాడైపోవడం అనేది ఉండదండి. ఇలా దాన్ని రివర్స్ చేసుకోవాలి. చూసారా, ఎక్కడ మనకి పోగు అనేది రాదు. చాలా బాగుంటుందండి. దారాలు అనేది బయటకు అనేది కనిపించవు. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. మళ్ళీ ఇది ఇంకొకటి పెట్టి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, గ్రీన్ కలర్ది కూడా ఎలా కుడుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఇలా ఇటు సైడ్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఇలాగా బయటకు అనేది వచ్చేయాలి. థ్రెడ్ మీద పడకూడదు. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ బయటకు తీసుకోవాలి. ఆ తీసిన క్లాత్ని థ్రెడ్కున్న క్లాత్ని 2 కలుపుకొని మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కొంచెం ఏమైనా అర్థం కాకపోతే వీడియోని 1కి 2 సార్లు చూడండి, స్కిప్ చేయకండి. కొంచెం నిదానంగా చూసి కుట్టారంటే మీకు కూడా అర్థమవుతుంది ఇది. చూసారు కదా, కానీ ఇలాంటి పట్టు క్లాతులకి ఇలాంటి క్లాతులకి ఇలా కుట్టుకున్నామంటే మనం హ్యాంగింగ్స్ అనేది ఎప్పటికీ పాడవ్వండి. చూసారా, నేను ఇంకొక సైడ్ కూడా ఇలాగే రెడీ చేసుకుంటున్నాను హ్యాంగింగ్స్ అనేది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఇలాంటి హ్యాంగింగ్స్ స్టిచ్ చేసామంటే ఎన్నాళ్ళున్నా నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంటాయండి. ఎప్పుడూలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో హ్యాంగింగ్స్ అనేది. ఎక్కడ మనకి దారం అనేది బయటికి రాదండి. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఇలా మిడిల్లోకి నేను కట్ చేసుకుంటున్నాను. దీన్ని బెల్ట్కి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. వీటిని కూడా ఇలా చివర్లా ముడి వేసుకోవడం వల్ల మనకి చాలా రోజులు కరెక్ట్గా ఉంటాయండి. పాడవడం అనేది ఉండదు. చాలామంది హ్యాంగింగ్స్ నార్మల్గా పెట్టడం వల్ల ఇలా రెడీమేడ్ థ్రెడ్స్ అనేది ఊడిపోతూ ఉంటాయి. ఇలా ముడి వేసి పెట్టుకున్నారంటే మీకు చాలా రోజులు పర్ఫెక్ట్గా అలానే ఉంటాయి స్టిచ్ చేసినట్టే. చూసారా, ఇప్పుడు వచ్చి బెల్ట్ కోసం నేను ఇలా తీసుకొని దాన్ని మెయిన్ క్లాత్కి రివర్స్లో ఇలాగ పైన లైనింగ్ పెట్టుకొని, చూసారా ఇలా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఇలా మార్క్ చేస్తున్నానండి. అంటే సైడ్ ఇలా కొంచెం మనం మోడల్గా పెడితే బాగుంటుందని ఇలా క్రాస్గా పెట్టుకున్నాను కదా. అలా పెట్టుకున్న చోట మనకి కరెక్ట్గా మిడిల్లో ఉంది కదా, అక్కడ మనం ఇలా థ్రెడ్ అనేది పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్గా. అలా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టుకున్నామంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది హిప్ బెల్ట్. చూసారు కదా, ఇలాగా ఇక్కడ మనం కొంచెం డబుల్ స్టిచ్ వేసుకోవాలండి కొంచెం. చూసారు కదా, అలా వేసుకొని అప్పుడు ఇలా నిదానంగా కుట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం కింద తీసుకున్న బార్డర్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ కుట్టాలండి. కరెక్ట్గా మనకి 1/2 ఇంచ్ ఖర్చు వచ్చేలా చూసుకుంటూ కింద కరెక్ట్గా వస్తుందా లేదా మెయిన్ క్లాత్ అని చెక్ చేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒకే ఫినిషింగ్తో రావాలండి. అంతా కూడా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా మనం ఎక్స్ట్రా, అంతే రావాలి. ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. ఈ డోరీస్ అనేది ఎక్కడ స్టిచ్లో పడకుండా మీరే చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు ఆ చివర కూడా నేను ఈ చివర ఎలా మార్కింగ్ చేశానో అలా మార్క్ చేశాను. అక్కడ మళ్ళీ ఇంకొక డోరీ అనేది పెడుతున్నాను. చూసారు కదా, ఆ కార్నర్లో మళ్ళీ ఇలా డోరీ పెట్టుకొని మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం నిదానంగా చూసుకోవాలండి ఇక్కడ. చూసారా, ఇలాగ ఇక్కడ సూది అనేది కిందకి దింపుకొని మళ్ళీ మనం ఇలా తిప్పుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా మనకి సూది అనేది కరెక్ట్గా మిడిల్లో దింపి అక్కడ
ఇలాగా మళ్ళీ ఇక్కడి నుంచి ఒక రఫ్ ఇచ్చుకొని, ఎందుకంటే మనం డోరీ పెట్టాం కదా! అది కరెక్ట్‌గా ఉండడం కోసం మనం అక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. కదలకుండా చూసుకోవాలి దాన్ని. అటు ఇటు అవ్వకూడదండి. డోరీ అనేది మిడిల్‌లోనే ఉండాలి మనం మార్క్ చేసిన దగ్గర. మళ్ళీ ఇక్కడ ఇలా సూదనేది దింపుకొని కార్నర్‌లో ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడికొచ్చేసరికి మనం డోరీస్ ఉన్నాయి కదా! అక్కడ చెక్ చేసుకోవాలి. వాటి మీద పడకుండా చూసుకోవాలి. ఇక్కడి నుంచి నేను ఇలా బయటకనేది వచ్చేసానండి. ఎందుకంటే మనం తిప్పుకోవడానికి మనకి బయటికి తీసుకోవడానికి కొంచెం స్పేస్ ఉండాలి కదా! దానికోసం 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని, ఆ 1 ఇంచ్‌లోంచి ఇలా డోరీస్ అనేది బయటికి తీసేసుకోండి 2 కూడా. మళ్ళీ అక్కడి నుంచి మనం హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ ఇలా కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారు కదా! ఇలా చివరికొచ్చేసాక ఇక్కడ మనం రఫ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనం ఇలా కట్ చేసుకోవాలండి ఈ కార్నర్స్ అనేది. చూసారు కదా! ఎందుకంటే మనం తిరగేసేటప్పుడు మనకి నీట్‌గా వస్తుంది. ఇలా చివరి వరకు కట్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని. మళ్ళీ కార్నర్స్‌లో ఇలా టక్ అనేది ఇచ్చుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలానే ఈ సైడ్ కూడా ఇవి కట్ చేసేసుకొని మనం చిన్న చిన్న కట్స్ అనేది కార్నర్స్‌లో ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! నేను ఇలా కట్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఎలా రివర్స్ చేద్దామనేది చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా మనం ఇలా డోరీని పట్టుకొని ఇలా స్లోగా ఇలా తిప్పుకున్నాము అంటే మనకి ఇలా వచ్చేస్తుంది వన్ సైడ్. అలానే ఇటు సైడ్ కూడా సేమ్ అటు ఎలా తిప్పామో అలానే లాగాము అంటే బయటికి కొంచెం నిదానంగా తీసుకోవాలండి. చూసారు కదా! ఇలా తీసుకుంటూ ఉన్నామంటే మనకి బయటికి అనేది వచ్చేస్తుంది. మెయిన్ క్లాత్ అనేది చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఈ కార్నర్స్ కూడా మనకి కరెక్ట్‌గా రావడం కోసం మనం కత్తెరతో గానీ, ఏదైనా స్క్రూ డ్రైవర్‌తో గానీ మనం నీట్‌గా ఇలా పెట్టుకొని, ఇలా కార్నర్స్ అనేది నీట్‌గా వచ్చేలా చూసుకోవాలండి. అలా చూసుకున్న తర్వాతే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. లేదంటే అస్సలు బాగోదండి హిప్ బెల్ట్ అనేది. ఈ కార్నర్స్ అనేది ముందు ఇలా మనం తీసుకున్నాక ఇప్పుడు ఇలా ఫస్ట్ నుంచి ఇందాక ఎటు నుంచి స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని ఇలా ఒక చివర కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ఓపెన్స్ ఉంచేసాం కదా 1 ఇంచ్ అది కూడా ఇక్కడ కవర్ అవుతుందండి. అవి 2 అలా ఫోల్డ్ చేసుకోవాలి లోపటి సైడ్‌కి. అటు ఇటు కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్నామంటే మనకి ఈ కుట్లో అది కలిసిపోతుంది. మనం ఎటు నుంచి తిప్పాము అన్నది కూడా తెలీదండి. చాలా నీట్‌గా ఉంటుంది ఇలా హిప్ బెల్ట్ అనేది స్టిచ్ చేశారంటే. చూసారా? ఇలా ప్రతి కార్నర్ దగ్గర నీడిల్ దింపుకొని అప్పుడు మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసారా? ఇలా కుట్టానండి నేను. చాలా నీట్‌గా వచ్చింది హిప్ బెల్ట్ అనేది. మీరు కూడా చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా చుట్టూ మొత్తం ఒక కుట్టు అనేది వేసేసుకున్నాను నేను. మనకి ఇంకా నీట్‌గా ఉండాలి, ఫినిషింగ్ బావుండాలి, లుక్ బావుండాలి అనుకుంటే డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చండి. చూసారా రఫ్ ఇచ్చేసాను. హిప్ బెల్ట్ అనేది ఎంత నీట్‌గా రెడీ అయిపోయిందో. నేను స్టిఫ్‌గా ఉంటుందని ఇంకొక పాదం ఖర్చెట్టుకొని చుట్టూ మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల బెల్ట్ అనేది మనకి నడానికి పెట్టినప్పుడు ముడతలు పడిపోకుండా చాలా నీట్‌గా ఉంటుంది. చూసారా ఎంత నీట్‌గా ఉందో బెల్ట్ అనేది. ఇలా ఈజీగా చాలా ఈజీగా మీరు కూడా హిప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవచ్చండి. మీకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. చూసారా ఎంత బాగుందో హిప్ బెల్ట్ అనేది. ఇలానే మీకు వచ్చిన సారీ క్లాతుల్లో డ్రెస్ కుట్టగా మిగిలిన క్లాతులతో ఇలా నీట్ ఫినిషింగ్‌తో మనం హిప్ బెల్ట్ రెడీ చేసుకుంటే చాలా లుక్ బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.